హలో గాయ్స్, వీటిని మీరు ఎప్పుడైనా చూసారా? చూస్తే తెచ్చుకున్నారా? తెచ్చుకుంటే వండుకున్నారా? వండుకొని తినేసారా? ఎప్పుడు తినకపోతే ఈ రెసిపీని ఇప్పుడే డీటెయిల్డ్గా మీకోసం అప్లోడ్ చేస్తున్నాను, చూసేయండి. ముందుగా పచ్చి జీడికాయలు తెచ్చుకొని చేతికి గ్లౌజెస్ వేసుకొని ఆయిల్ పెట్టుకొని వాటిని శుభ్రంగా క్లీన్ చేసామండి. అందులోకి సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ ఆ జీడిపప్పు రెడీ చేసుకున్నాను. అన్ని కాయలు తెస్తే ఇంత కొంచెం పప్పు వచ్చింది, చూసారా? సరే, నెక్స్ట్ లెవెల్ ఏంటి? పోపు పెట్టుకుందాం. పోపుకి లైట్గా తాలింపు గింజలు వేసుకొని ఆ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం మునగాకుంటే మునగాకు కూడా యాడ్ చేసుకున్నాం, ఐరన్ వస్తుందని. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. అలా వేగిన తర్వాత మనం చాప్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. ఇంకేముంది, ఆనియన్స్ వేసుకున్న తర్వాత టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని నానబెట్టిన పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకొని అలా ఇలా తిప్పి కాస్త మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఇంకాస్త త్వరగా మగ్గుతుంది. మనం ముందు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో ములక్కాయలు ఉంటాయి, అవి పాడైపోతాయని వాటిని కూడా యాడ్ చేశాను, అది వేరే విషయం అనుకోండి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న జీడిపప్పు యాడ్ చేసుకుని మొత్తం కలిపి తిప్పేసుకొని కాస్త సిమ్లో పెట్టి మనం మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే కాస్త అడుగంటే ప్రమాదం ఉందండోయ్. అందుకే సిమ్లో పెట్టి మగ్గించుకొని తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. తగినంత కారం యాడ్ చేసుకున్న తర్వాత ధనియా పౌడర్ కొంచెం యాడ్ చేసుకొని అటు ఇటు తిప్పుకొని సరిపడా వాటర్ వేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోండి. అంతే, వేడి వేడి పచ్చి జీడిపప్పు కర్రీ రెడీ.